ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం దసరా వచ్చింది, ఈరోజు రెండో రోజు అండి. ఆశ్వయుజ శుక్ల విద్య వచ్చింది. ఈ విద్యా రోజున మనం ఏ అమ్మవారికి పూజ చేయాలి అంటే మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే అది మెయిన్ అష్టాదశ శక్తిపీఠాలన్నింటికి కూడా, గుళ్ళకన్నింటికి కూడా అది సమన్వయ పీఠం, అది మాయాపీఠం. బెజవాడ కనకదుర్గమ్మ కలియుగాంతానికి ముక్కుపుడక లింక్ అయింది. కాబట్టి మన గుళ్ళో, మన బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో గాయత్రి అమ్మవారికి చేస్తాము. ఆరెంజ్ కలర్ వస్త్రాలని మనము అమ్మవారికి అలంకారం చేస్తాము. ఇకపోతే ఇది నవదేవి సాంప్రదాయంలో, నవదుర్గా సాంప్రదాయంలో బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో అలంపురం జోగులాంబ దేవి గుళ్ళో చేస్తాం, ఇతర గుళ్ళల్లో. మరి అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో సాంప్రదాయం ప్రకారం తారా అమ్మవారు అంటే కాళికాదేవిలాగే ఉంటుంది, కానీ నీలం కలర్లో ఉంటుంది. కాళికాదేవి నల్లగా ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ వైష్ణవీదేవి సప్తమాతృకా సాంప్రదాయంలో అంటే బ్రహ్మదేవుడి తర్వాత వైష్ణవు అలాగనమాట. వైష్ణవి అమ్మవారి లాగా మనము ఆ అమ్మవారిని అర్చిస్తాం. కాబట్టి మనం ఏం చేస్తాం, కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకుంటారు, లేనటువంటి వాళ్ళు మామూలుగా ఫోటో పెట్టుకొని అమ్మవారికి రోజు పూజ చేస్తారు. దుర్గమ్మకి కుంకుమార్చన చేస్తాం, షోడశోపచారాలతో పూజ చేస్తాం, తాంబూలం పెడతాం తమలపాకులతో. కలశం మీద మనం ఏం చేయాలా, ఒక కుండ తీసుకొని ఇదంతా రాగి చెంబు తీసుకొని మనం 5 పంచపల్లవాలు పెట్టి మామిడాకులు లేదా తమలపాకులు పెట్టేసి ఏ రోజుకి ఆ రోజు కలశం చేయాల్సినటువంటి అవసరం లేదు. మధ్యలో నీళ్లు పోస్తాం సగం వరకు. కలశాన్ని ఎవరు ముట్టుకోకూడదు. కలశగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం. కలశస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్రాస్థితో బ్రహ్మ మధ్య మాతృగణ స్మృతా అంటూ కలశాన్లోకి అమ్మవారిని ఆహ్వానిస్తాం. కాబట్టి ఆ కలశాన్లో అక్కడ ఉంచుతాము. ఇక గౌరమ్మ తల్లి, వినాయకుడికి గౌరమ్మ తల్లిని మనం తయారు చేసి ఆ రోజున పంచపాలకుల్ని, నవదుర్గల్ని, తర్వాత నవగ్రహాలని, ఆ తర్వాత దిక్పాలకుల్ని పూజ చేసి గౌరవిస్తాం వాళ్ళని. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా చేసేసిన తర్వాత దుర్గా సప్తశతి చదువుకోవచ్చు. దుర్గా సప్తశతినే మనం చండీ సప్తశతి అంటాం. దేవి పురాణాలు చేసుకోవచ్చు, దేవి భాగవతం చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి. ఇక నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏం పెడుతున్నాం, పాయసం, చక్కెర పొంగలి, పులిహార, ఇలాంటి నైవేద్యంలో మీకు ఏవి ఉంటాయి పెట్టచ్చు. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, తర్వాత నిమ్మకాయ డిప్పకాయని కోసేసి నిమ్మకాయతో ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చాలామంది తెలియక అనమాట. ఇప్పుడు మేమే బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాళ్ళం, మాకు తెలుస్తుందంతా. అష్టాదశ శక్తిపీఠాలకు ఆన్జుట్టి వెళ్ళి మేము ఆ శక్తిపీఠాలకి మా గురువులతో పాటు మేము వెళ్ళి చిన్నతనం నుంచి మేము పూజలు చేసి వస్తాం. అలాంటిది వెళ్ళండి చెప్పడానికి గర్భగుడిలోకి వెళ్ళి మామూలుగా అమ్మవారికి మా గురువులతో పాటు మేము వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం ఆన్ డ్యూటీ. కాబట్టి మాకు ఆ సాంప్రదాయం తెలుసు. కాబట్టి అందుకని చెప్తున్నాను, ఇక్కడ ఎక్కడ కూడా మేకల్ని, కోళ్ళని ఇలాంటివి కొయ్యొద్దు. కేవలము లలితా సహస్రాలు అన్నీ కూడా చదువుకోండి. ఈవెన్ మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ మీద కూడా మనం లలితా సహస్రాలే చదువుతాం అన్నమాట. అంతేగాని దుర్గాదేవి చదివితే చదవండి, అంతేగాని ఉగ్ర అనుష్ఠానం. ఈ మధ్యకాలంలో ప్రగల్భాలు ఎక్కువైపోయి మంత్రాలు ఎక్కువ తీసుకొని వారాహి, ప్రత్యంగిర, రకరకాల దేవీలు, దశమహావిద్య మంత్రాలు, రామహ్రీ మహ్రీ ఇవన్నీ మా చిన్నప్పుడు చూసామయ్యా, ఎవడో మాకు చెప్పక్కర్లేదు. ఓం హ్రీం నమః అని చేసుకోండి అమ్మ, ఓం దుర్గాయే నమః అని చేసుకోండి, సరిపోతుంది. ఈ రకంగా చేసుకుంటే సమస్త కోరికలు మీకు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. శుభమస్తు.